హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం కర్ణాటకలోని వన్ ఆఫ్ ద హిల్ స్టేషన్ అయిన కూర్గ్లో ఉన్న తలకావేరి అనే ప్రాంతాన్ని విజిట్ చేయబోతున్నాం. అదేంటి తలకావేరి అని అడుగుతున్నారా? తలకావేరి అంటే కావేరి నది ఉద్భవించిన ప్రాంతంగా చెప్తారు. ఉద్భవించిన అంటే కావేరి నది పుట్టిన చోటుగా చెప్తారు. ఇక్కడ ఉన్న కావేరి అమ్మ ఆలయాన్నే మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాం. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయం ఎలా ఉంది చూసేద్దామా. మరి కర్ణాటకలోని కూర్గ్లో ఉన్న భాగమండల అనే ప్రాంతంలో ఉన్న బ్రహ్మగిరి కొండలే ఇప్పుడు మనం చూస్తున్నది. ఇక్కడ పుట్టిందే కావేరి నది. ఒక చిన్న నీటి సరఫరాగా మొదలైన కావేరి నది ఇక్కడి నుంచే మొదలైందంట. ఈ తలకావేరి అనే ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం ఒక చిన్న కోనేరు చూస్తాం. ఆ కోనేరుకి నేరెదురుగా ఒక చిన్న నీటి ప్రాంతం కనిపిస్తుంది. అక్కడి నుంచే కావేరి నది ఉద్భవించిందంట. ఆ ప్రాంతంలో ఒక వెండి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తున్నారు. ఇంకా అక్కడ కావేరి నది ఉద్భవించిన ప్రాంతానికి ఎదురుగా ఉన్న కోనేరులో అందరూ కూడా స్నానం చేసి తమ పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటారనేది నమ్మకం. అప్పట్లో కావేర మహర్షి ఉండేవారంట. తనకి సంతానం లేదని బ్రహ్మదేవుడికై తపస్సు చేశారంట. బ్రహ్మదేవుడు లోపముద్ర అని చెప్పి ఒక చిన్న బిడ్డని అప్పచెప్పాడంట కావేర మహర్షికి. కొన్ని రెఫరెన్సెస్లో బ్రహ్మదేవుడు తనకి ఒక బిడ్డని వరంగా ప్రసాదించాడు అని చెప్తారు. కొంతమంది లోపముద్ర అనే కూతురు తనకి పుట్టేలా బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు అని చెప్తారు. ఏదేమైనప్పటికీ లోపముద్ర కావేర మహర్షికి కూతురుగా పెరిగింది. తను కావేర మహర్షి కుమార్తె కాబట్టి కావేరి అని అందరూ పిలవడం కూడా మొదలుపెట్టారు. ఒకప్పుడు అగస్త్యముని హిమాలయాల పర్యటన అయిన తర్వాత ఇక్కడ ఉన్న కావేర మహర్షి ఆశ్రమానికి వీక్షించాడంట. అప్పుడు కావేరిని చూసి తను ఇష్టపడి అన్ని సంప్రదాయాల ప్రకారం తనని పెళ్లి చేసుకున్నాడంట. కావేరి పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ చెప్పి తన సమ్మతాన్ని చెప్పింది. ఆ కండిషన్ ఏంటి అంటే అగస్త్యముని తనని విడిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడు తనతో పాటే ఉండాలి అని చెప్పి కండిషన్ పెట్టిందంట. ఇంకా అగస్త్యముని ఒప్పుకున్నాడు. వాళ్ళ కళ్యాణం జరిగింది. ఒకసారి అగస్త్యముని కన్నికా నదిలో స్నానం చేయాలి అని చెప్పి బ్రహ్మగిరి కొండలకి మరోవైపుకి వెళ్లాల్సి వచ్చింది. లోపముద్రని, కావేరిగా ఉన్న లోపముద్రని విడిచి వెళ్ళడం కాదు కాబట్టి లోపముద్రని నీరుగా మార్చి ఆ నీటిని తన యొక్క కమండలంలో పెట్టి తన శిష్యులకి భద్రంగా చూసుకోమని చెప్పి వెళ్ళాడంట. ఇంకా కావేరికి అర్థమైంది తన్ని విడిచి వెళ్ళాడు, తను ఏ కండిషన్ అయితే పెట్టిందో దాన్ని తను బ్రేక్ చేశాడు అని చెప్పి. ఇంకా తనకి మనుషుల యొక్క మనుగడ సాగడానికి హెల్ప్ చేయాలి అని చెప్పి కోరిక. ఇంకా తను వెయిట్ చేసి అగస్త్యముని రాలేదు కాబట్టి ఆ కమండలం నుంచి బయటికి దూకేసింది. తను ఎక్కడైతే బయటికి దూకిందో ఆ ప్రాంతాన్ని బ్రహ్మకుండిక అంటారు. అంటే యాక్చువల్గా కావేరి నది ఉద్భవించిన స్పాట్గా ఈ ఆలయంలో మనం చూసే ప్రాంతం అదే. కొన్ని రెఫరెన్సెస్లో అయితే కమండలంలో నీరుగా ఉన్న కావేరి విఘ్నేశ్వరుడిని సహాయం అడిగిందంట. బయటికి రావాలి, మనుషుల యొక్క మనుగడ సాగడానికి నేను నదీ ప్రవాహంగా మారాలి అని చెప్పి. అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక కాకి రూపంలో వచ్చి ఆ కమండలాన్ని కింద పడేలా చేసి కావేరి నదిని కమండలం నుంచి బయటికి విడిపించాడు అని కూడా చెప్తారు. కొంతమంది కమండలంలో నుంచి కావేరి తనకు తానుగా బయటికి వచ్చింది అని చెప్తారు. అండ్ అగస్త్యముని యొక్క సేవకులు ఎంత చెప్పినప్పటికీ తను వినకుండా నదీ ప్రవాహాన్ని కొనసాగించింది. ఎప్పుడు కూడా మానవ జాతికి మేలు చేయాలనే కోరిక కావేరికి ఉండేదంట. అందుకే నదీ ప్రవాహంగా మారి ప్రవహించడం మొదలుపెట్టింది. ఎంతమంది చెప్పినా, నాగదేవతలు చెప్పినా కూడా తను పట్టించుకోలేదంట. ఇక్కడ ఆ బ్రహ్మకుండికే అనే ప్రాంతంలో ఉద్భవించిన కావేరి నది ఆ తర్వాత ఈ బ్రహ్మగిరి కొండల మీద అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేస్తూ ఇక్కడ కొండలకి కింద భాగంలో ఉండే భాగమండల అనే ప్రాంతం వరకు చేరుకుంది. ఆ భాగమండల అనే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ బయటికి పొంగి అక్కడ కన్నిక, సుజ్యోతి అనే మిగతా 2 నదులతో పాటు చేరి త్రివేణి సంగమంగా మారుతుంది. అంటే కావేరి నది, కన్నికా నది, సుజ్యోతి నది 3 కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. ఆ ప్రాంతం
ఈ బ్రహ్మగిరి కొండల కింద భాగమండల అనే ప్రాంతంలో ఉంది. అక్కడే భగండేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. ఆ ఆలయం వీడియో మీరు ఇదివరకు చూడకపోతే మన ఛానల్లోనే ఉంది, ప్లస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఆ త్రివేణి సంగమంలో నీరాడితే ఎటువంటి పాపాలున్నా తొలగిపోతాయి, మనుషులందరూ పుణ్యులవుతారనేది నమ్మకం. అంతేకాకుండా పితృ సమర్పణ ఇటువంటి యాక్టివిటీస్ కూడా ఆ త్రివేణి సంగమం నదీ తీరాన చేస్తూ ఉంటారు. వాటిని మనం గమనించగలుగుతాం. ఆలయంలో మనకి తలక్కావేరి అమ్మ గర్భగుడిలో మూల విరాట్గా దర్శనమిస్తుంది. ఇంకా పరమేశ్వరుడు అగస్తీశ్వరుడుగా కొలువై ఉన్నాడు. అంతేకాకుండా కావేరి కమండలంలో నుంచి ఉద్పొంగి బయటికి రావడానికి కాకిగా మారి సహాయం చేసిన విఘ్నేశ్వరుడు గణపతిగా కొలువై ఉన్నాడు. ఈ తలక్కావేరి ఆలయం ఒక రిలీజియస్ స్పాట్. దాంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూడడానికి చాలామంది వీక్షిస్తారు. ఇంకా ఈ ఆలయం నుంచి మెట్లు తీసుకుని కొంచెం పైకి వెళ్తే అక్కడ మనకి బ్రహ్మగిరి కొండల యొక్క ఏరియల్ వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయంలో స్లీవ్లెస్ కానీ షార్ట్స్ కానీ వేసుకుని ఆలయంలోకి ఎంటర్ అవ్వకూడదు అనే రూల్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు. సపోజ్ టూరిస్ట్ ఎవరైనా అలా డ్రెస్ చేసుకుని వస్తే వాళ్ళకి టెంపరీగా డ్రెస్సెస్ కూడా సేల్స్ చేస్తున్నారు. అంటే పైకి వేసుకునే జర్కిన్స్, కోట్స్ అటువంటివి వాళ్ళు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అక్టోబర్లో తులా సంక్రమణ అని చెప్పి ఒక వేడుకలు జరుపుకుంటారు ఈ తలకావేరి ఆలయంలో. అప్పుడు ఈ ఆలయంలో వేలాది మంది భక్తుల్ని చూడగలుగుతాం. అంతేకాకుండా ఈ కావేరి నది ఉద్భవించిన ఆ కోనేరు, ఇంకా ఉద్భవించిన ఆ చిన్ని బ్రహ్మకుండికే ప్రాంతం, వీటన్నిటి దగ్గర కూడా దీపాలతో చాలా బాగా అలంకరించుంటారు. తులా సంక్రమణ రోజు ఈ కోనేరులో స్నానం చేయడం పుణ్యమని భావిస్తారు. మోస్ట్లీ అక్టోబర్ నెలలోనే ఆ బ్రహ్మకుండికేలో ఆ కావేరి నది ఉప్పొంగి బయటికి రావడాన్ని చాలా క్లియర్గా గమనించగలుగుతామంట. నదిలా మారి ప్రవహించిన కావేరిని ఆపడానికి అగస్త్యముని చాలా వేడుకున్నప్పటికీ తను నాకు మానవులకి మేలు చేయడమే ఇష్టం అని చెప్పి తను ప్రవహించడం మొదలుపెట్టిందంట. అగస్త్యముని యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి తను ఒక భాగంగా మిగిలి అగస్త్యముని దగ్గరికి చేరుకుంది అని కొంతమంది రెఫరెన్సెస్ చెప్తున్నారు. మరొక భాగమే ఇప్పటికీ మనకి ప్రవహిస్తున్న కావేరి నది అని కొంతమంది చెప్తారు. కొంతమంది అగస్త్యముని తిరస్కరించి కావేరి నది మనుషుల యొక్క మేలు కోసం ప్రవహిస్తోంది అని కూడా చెప్తారు. ఇప్పటికీ కూడా ఈ కూర్గ్ ప్రాంతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉండే చాలా కమ్యూనిటీస్కి కులదేవతగా ఉన్నది కావేరి మాతే. కావేరిని ఒక నదిలా కాకుండా ఒక అమ్మవారుగా భావిస్తున్నారు. అంతేకాకుండా కావేరి నది నీటిలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని కూడా భావిస్తారు. ఈ తలకావేరి ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ కూడా మోస్ట్లీ కేరళ టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ని పోలినట్టుగానే ఉంది. చుట్టూ ఉన్న ఆ బ్రహ్మగిరి కొండలు, ఆ కొండలకి మధ్యలో కనిపిస్తున్న ఆ లోయలు, ఇంకా జలపాతం, పారుతున్న ఉప్పొంగుతున్న కావేరి, ఇంకా ఎంతో అందమైన ఈ ఆలయం, అందులో కొలువై ఉన్న దేవదేవతలు, వీళ్ళందరినీ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉందనే చెప్పాలి. ఇంకా ఇక్కడ నంది నుంచి ఉప్పొంగుతున్న ఈ నీటిలో అందరూ కాయిన్స్ వేయడం మనం ఎక్కువగా గమనించగలుగుతాము. నీటిలో కాయిన్స్ వేయడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, కానీ అది తెలియకుండానే చాలామంది ఇలా కాయిన్స్ వేయడం మనం ఎక్కువ ఆలయాల్లో గమనించగలుగుతాం. దానికి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, అప్పట్లో నదీ తీరాల్లో వచ్చే నీటిలో కాపర్ కంటెంట్ తగ్గకూడదు అని చెప్పి అప్పట్లో ఉండే కాయిన్స్ అన్నీ కూడా కాపర్ కాయిన్స్. సో వాటిని నీటిల్లో వేసేవారంట. సో ఆ నీటిని తాగేటప్పుడు కాపర్ కంటెంట్ కూడా మనకి చేరుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు మనకున్న కాయిన్స్ అసలు కాపర్ కాయిన్సే కావు కాబట్టి వాటిని నీటిలో వేయడం అనేది ఎంతవరకు కరెక్టో మనమే గ్రహించాలి. అండ్ మోస్ట్లీ ఆలయాల్లో ఇక్కడ కాయిన్స్ విసరకండి, ఏదైనా హుండీలోనే వేయండి అని బోర్డ్స్ ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు అక్కడే మళ్ళీ కాయిన్స్ విసరడం కూడా ఎక్కువగా గమనించగలుగుతాం. ఒకరు చేస్తే వారిని చూసి
మిగతా వెనకొచ్చే చాలామంది చేయడం కూడా గమనించగలుగుతాం. సో ఏదైనా చేసే ముందు దాని వెనుకున్న రీజన్ని తెలుసుకుని చేస్తే అందరికీ మేలు కలుగుతుందని భావిస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. పునీత తీర్థాల్లో ఒకటైన కావేరీ నది యొక్క జన్మస్థలం. ఈ క్షేత్ర దర్శనం మనందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాము. ఆలయంతో పాటు చుట్టూ ఉన్న ఈ ప్రకృతి అందాల్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మరవకండి. మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చుతుందనిపిస్తే షేర్ చేయడం మరవకండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మరొక బ్రహ్మాండమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and click on the bell icon. Stay tuned for the next video.